ఈరోజు సాహసం స్వచ్ఛంద సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్ని అభివృద్ధి చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలని ప్రైవేట్ పాఠశాల ధీటుగా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో సాహసం స్వచ్ఛంద సంస్థ గత 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు కేరళ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీలో మరికొంత సామర్థ్యాన్ని పెంచాలి. ఏవైతే పాఠశాలలో కంప్యూటర్లు నోచుకోలేని ప్రాంతాలు చాలా ఉన్నాయి, కొన్ని పాఠశాలలు చాలా ఉన్నాయి. అటువంటి పాఠశాలలు ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న సాహసం డిజిటల్ హబ్ అనే ఒక పేరుతో డిజిటల్ లైబ్రరీని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన కంప్యూటర్స్ని, వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్ని, వాటికి కావాల్సిన ఫర్నిచర్ని, దాంతోపాటుగా బుక్స్ని, ర్యాక్స్ని ప్రొవైడ్ చేస్తూ ఒక డిజిటల్ లైబ్రరీని పాఠశాలకు అందించాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు సాహసం డిజిటల్ హబ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జరిగింది. దాంట్లో భాగంగా మహాత్మారావు జ్యోతిరావు పూలే స్కూల్లో, గర్ల్స్ హై స్కూల్లో ఒక డిజిటల్ లైబ్రరీని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మన లక్వరకోట మండలంలో కేజీబీ గర్ల్స్ హై స్కూల్లో ఒక డిజిటల్ లైబ్రరీని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రేపు సోమవారం లక్వరకోట మండలం మన చందులూరు గ్రామంలో హై స్కూల్లో ఒక డిజిటల్ లైబ్రరీని ఇవ్వడం జరిగింది. ఇలా మా ఉద్దేశం సుమారు 25 డిజిటల్ లైబ్రరీస్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏర్పాటు చేయాలనేది మా యొక్క ముఖ్య లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవాలని దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా పిల్లలందరూ ఇటువంటి ఏదైతే డిజిటల్ లైబ్రరీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వినియోగించుకొని, నా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్సస్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారో ఇప్పటి నుంచే స్కూల్ అదే పాఠశాల లెవెల్లోని పాఠశాల నుంచే పిల్లలకు మరికొంత డిజిటల్ టెక్నాలజీలో వాళ్ళకి అవగాహన పెంపొందించాలి, ఇప్పటి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం వాళ్ళకి అందించాలనే ఒక సదుద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లైబ్రరీని స్థాపించి ప్రొవైడ్ చేసి ఈరోజు ఇకపై నుంచి వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీలో వాళ్ళకి ఇకపై నుంచి ఇక్కడ సి కానీ జావా లాంగ్వేజ్ కానీ వాటిని ఇక్కడి నుంచి మేము పిల్లలకి ట్రైన్ చేయాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకసారి ఈ పాఠశాల నుంచి రిలీవ్ అయిన పిల్లలు ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి వీళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి ఎంతో కొంత ప్రాధాన్యత చెందాలని, వాళ్ళకి ఇప్పటి నుంచే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఒక ఉద్దేశంతో సాహసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకి బుక్స్ ఇక్కడే పీడిఎఫ్లు, ఇంతకుముందు ఏవైతే ఇప్పుడు ఇక ముందు సిబిఎస్ఈ రావడం జరుగుతుందని వింటున్నాను. యాక్చువల్గా సిబిఎస్ఈ అయినట్టయితే ఇంకా పిల్లలకి ఇక్కడ ఈ డిజిటల్ లైబ్రరీలో వాళ్ళు హ్యాపీగా ఎక్కడ కూర్చుని వాళ్ళు కంప్యూటర్లో వాళ్ళకి తెలియని విషయాన్ని వాళ్ళు నెట్లో సెర్చ్ చేసుకొని విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డిజిటల్ లైబ్రరీ ఇవ్వడం జరిగింది. దీనికి సహకరిస్తున్న మా టీం అందరికీ మరియు ఇతర సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా యొక్క సేవలను ఇలా అందిస్తున్నామని సమాజానికి తెలియజేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మీడియా ప్రతినిధికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్.